కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులని రాయబడి ఉంది. మరి దేవుని డాంబికంగా ఆరాధించటము కాదు, కానీ మరి డాంబికంగా ఆయన గురించి మరి చెప్పొచ్చు, కానీ మనల గురించి మనము డాంబికంగా చెప్పుకోవటము, గొప్పలు చెప్పుకోవడం కాదు. నేను పలానప్పుడు అలా చేశాను, పలానప్పుడు ఇలాగ చేశాను, మరి నేను వయసులో ఉన్నప్పుడు అలాగ చేశాను మరి అని చెప్పుకునేటువంటివి ఆ డాంబికమైన మాటలు కాదు. కానీ ఇప్పుడు నీవు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉన్నదండి ముఖ్యము. మరి డాంబికులంట నీ సన్నిధిని నిలవలేరు. ఎందుకంటే డాంబికులు ఎప్పటికైనా ఆ డంబము బయటపడుతుంది. 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనం, లోకమును ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఎవరైతే ఈ డాంబికంగా మాట్లాడుతూ ఉన్నారో వారు ఏంటంటే డాంబికులందరూ కూడా మరి తండ్రి వలన పుట్టినటువంటి మాటలు కాదయి. అవి ఈ లోకంలోంచి ఏర్పాటు చేసుకున్నటువంటి మాటలు, ఈ లోకంలోంచి మరి డాంబికంగా మాట్లాడే మాటలు. కాబట్టి డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. కాబట్టి ఈ డాంబికమైన మాటలు, ఈ యొక్క వ్యర్థమైన మాటలు, మరి గొప్పలు చెప్పుకునే మాటలు, నేనెంత నువ్వు ఇంతే, నేను ఎంతో గొప్ప అని చెప్పుకోవడం కాదు. కానీ దేవుని సన్నిధిలో మరి ఏ విధంగా ఈరోజు ఆయన దృష్టిలో మనం ఉన్నాము అనేది చాలా అవసరము. తను తాను తగ్గించుకుని వారు హెచ్చించబడతారు, తను తాను హెచ్చించుకుని వారు తగ్గించబడతారని మరి వాక్యము తెలియజేస్తూ ఉంది. మరి ఎవరైతే దేవుని సన్నిధిలో దీనులై ఆయన్ని ఆరాధిస్తారో, దీనులై ఆయన్ని ఎంబడిస్తారో వారి మీద ఆయన యొక్క కనికరము తప్పకోకుండా ఉంటుంది. డాంబికులైతే ఆయన సన్నిధిని నిలువలేరు. మరి రక్షణ పొందినటువంటి కొత్తలో మరి ఏదో కొత్త ఒక వింత పాతొక రోత అన్నట్టు దేవుని సన్నిధిలోకి వస్తారు. కొత్తలో మరి ఎంతో శ్రద్ధగా వచ్చేటువంటి వాళ్ళు దేవుని తెలుసుకున్న తర్వాత రోజులు గడిచి కొలిది కూడా వారు వెనకబడిపోతూ ఉంటారు. అలాగ కాకోకుండా నీ మొదటి స్థితిని నువ్వు జ్ఞాపకము చేసుకొని దేవుణ్ణి ఏ రీతిలో ఎంబడించావో, ఏ రీతిలో ఆయన్ని ఆరాధించడం మొదలుపెట్టావో ఆ రీతిని, ఆ యొక్క క్రమాన్ని తగ్గిపోకుండా మరి నీ డాంబికాన్ని దేవుని సన్నిధిలో కనపరుచుకోకుండా నీ దీనత్వాన్ని దేవుని పాదాలు చెంత నీవు ఆరాధించినట్లయితే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలుగుతావు. కానీ నీ డాంబికాన్ని ప్రదర్శిస్తే ఆయన సన్నిధిలో ఏమాత్రము నిలవలేరు అని దేవుని వాక్యము చదివిస్తుంది. ఇంకా దేవుని పాపము చేయవారందరూ మరి నీకు అసహ్యులు, పాపము నీ ఎదుట ఉండదు, పాపము నీ సన్నిధికి రాదు. నువ్వు ఇష్టపడే దేవుడు కాదు. పాపిని ప్రేమించి పాపిని కడిగి శుద్ధీకరించి నీ యొక్క సన్నిధిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అబద్ధికులు కూడా దేవుని సన్నిధిలో నశించిపోతారు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులంట. కపటము అనేది మరి నాలిక లోపడొకట పెట్టుకుని బయటికి నోటితో మరొకటి మాట్లాడడము కపటమే. కాబట్టి ఆ విధంగా కాకోకుండా యథార్థముగా మనము ఆయన సన్నిధిలో ప్రవర్తించేవారుగా ఉండాలి. ఆ మాట కోసం లూకాసు వార్త 22వ అధ్యాయము 47వ వచనాన్ని మనము ఒకసారి ఆ వచనాన్ని చూద్దాము. ఆయన ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యోధా అనబడినవాడు వానికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యేసు యోధా నీవు ముద్దు పెట్టుకుని మనసు కుమారుని అప్పగించున్నావు. చాలండి. ఇక్కడ చూడండి, యోధా మరి 12 మంది శిశువుల్లో యేసు ప్రభుకి ఒక శిశువుడు.
మరి 12 మంది కూడా మరి యేసుని వెంబడిస్తూ ఉన్నారు. అయితే నేనే వెంబడిస్తున్నాను, నేనే ప్రేమిస్తున్నాను అన్నట్టుగా తన డాంబికాన్ని మరి ప్రదర్శిస్తూ మరి అందరికీ కనబడేలాగిన యేసు క్రీస్తు వారిని కపటపు ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. ఎలాగంట కపటపు ముద్దుని పెట్టుకుంటూ మరి ఆయన్ని ఏదో వెంబడిస్తున్నట్టు, ఆయన ఇష్టమైనట్టు మరి ఆయన మరి అక్కడ కనుపరుచుకుంటూ ఉన్నాడు, ప్రజలకి చూపెడుతూ ఉన్నాడు. ఇది డాంబికమే, ఇది ప్రజలకు కనపడవాలని చేసేటువంటి మరి కార్యమే. కానీ నిజానికి ఇస్కరియోతు యోధా చేసేటి ఏంటంట, ఆయన్ని సిలువకి అప్పగించటము, బంట్రోతులకి అప్పగించటము చేస్తూ ఉన్నాడు. అందరికీ కనబడేటట్టేమో ఆయన్ని మెచ్చుకుంటున్నాడో, లోపడేమో ఆయన్ని అప్పగించుటకు, ఆయన్ని మరణానికి అప్పగించుటకు మరి లోపల ఆలోచన చేస్తున్నాడు. ఇది ఎంత మరి దురదృష్టకరమైన విషయం. ఇలాంటి డాంబికమైన భక్తి ఏంటంటే ఇలాగూ అసహ్యత పుట్టించేది, అబద్ధపు ఆరాధన దేవునికి అసహ్యము పుట్టించేదిగా ఉంటూ ఉన్నది. మరి ఆ ఇస్కరియోతు యోధా కంటే మనం మంచివారమని కాదు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము నిజంగా ఆయన్ని ఆరాధించడానికి వచ్చామా, లేకపోతే మన మైండ్ ఎక్కడ ఉన్నది, లేకపోతే మన ఆలోచనలు ఎక్కడున్నాయి, మన హృదయం ఎక్కడుంది, మన దృష్టి ఎక్కడ ఉంది, మనం దేనికోసం ఆలోచన చేస్తున్నాము అనేది కూడా మనము ఈ యొక్క ఉదయకాలం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఇస్కరియోతు యోధా తన స్వలోపం కోసం, తన స్వార్థము కోసము మరి తాను యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకుంటూ ఆయన్ని నాశనము చేయుటకు ప్రయత్నము చేస్తూ అందరికీ కనబడినట్లు యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. అయితే ముద్దు పెట్టుకోవాలి, అది పవిత్రమైంది, నిష్కళంకమైనటువంటి ముద్దు యేసుక్రీస్తుని పెట్టుకోవాలి. కానీ ఇక్కడ యోధా కపటపు ముద్దు పెట్టుకుంటున్నాడు. అందరిలో నేనే ఆయన్ని ప్రేమిస్తున్నా అన్నట్టు, కానీ అందరిలో అతన్నే అవమానపరుస్తున్నాడు దేవుణ్ణి. కాబట్టి ఈ విధమైనటువంటి దేవునికి అసహ్యముగా కనబడుతూ ఉంది. 9వ వచనంలో వారి అంతరంగము నాశనకరమైనటువంటి గుంట, వారి అంతరంగము నాశనకరమైనటువంటి గుంట, లోపల అంతరంగంలో ఏమన్నట్టు గుంటలు తవ్వుతూ, గోతులు తవ్వుతూ ఉన్నటువంటి పరిస్థితి. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైనటువంటి గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, లోపడంతా కూడా కంపు. సమాధి తెరిస్తే ఏముంటుందంట, ఎముకలు కుళ్ళిపోయినటువంటి అస్థిపంజరము కనపడ్డట్టుగా వారి కంఠము, నోరు తెరిస్తే కంపు మాటలు వస్తాయన్నట్లుగా ఈ వాక్యము తెలియజేస్తుంది. మరి 10వ వచనాన్ని మనం చూసినప్పుడు వారి నాలుకతో ఇచ్చకములాడుదురు. వారి నాలుకతో ఇచ్చకములు ఆడుదురు. ఇచ్చకములు ఆడేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. నాలుకతో, ఎందుకంటే నాలుకకి నరమ లేదు. ఇప్పుడు మాట్లాడిన మాట మరుక్షణం మాట్లాడితే అది చాలా మరి తేడాగా కనపడతా ఉంటుంది. ఇప్పుడు ఒక మాట మరి ఒక వ్యక్తి చెవిలో చెప్తే, ఆ మాట మరొక వ్యక్తి చెవిలో చెప్తే, మరి ఆ 3వ వ్యక్తి చెవిలో చెప్పిన మాట అంటే 4వ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పటికీ అది మారిపోతూ ఉంటుంది. కాబట్టి నాలుకతో, ఈ నాలుక గురించి యాకోబు చాలా క్షుణ్ణంగా రాసి ఉన్నాడు. ఈ నాలుక మరి పాప ప్రపంచమని యాకోబు పత్రికలో రాయబడి ఉన్నది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. నాలుక అగ్ని అంట. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై ఉందంట. సర్వ శరీరం నాకు మాలిన్యము కలిగిస్తున్నటువంటిది. కాబట్టి శరీరాన్ని అంతటిని నాశనము చేయుటకు, లేకపోతే నీ శరీరము బలహీనపడటకు, నీ శరీరం జబ్బు పడటకు, నీ నాలుకని బట్టే నీకు ఆరోగ్యము, నీ నాలుకని బట్టే నీకు జబ్బు, నీ నాలుకని బట్టే నీకు చింత, నీ మాటను బట్టే నీకు వ్యాధి, నీ మాటను బట్టే నీకు ఆరోగ్యం కూడా.
కాబట్టి ఏంటంటే నాలిక శరీరంలో ఉంచబడినట్టు అవయవములు అన్నిటిలో కూడా అది ఏంటంటే అన్నిటికీ మాలిన్యము కలిగిస్తూ అది పాప ప్రపంచమై ఉందంట. నాలుక అగ్నియే. తన నాలుకని కంట్రోల్ చేసుకుంటే మరి జీవితం అంతా చాలా బాగుగా జీవించవచ్చంట. కాబట్టి దేవుణ్ణి స్తుతించేది అదే నాలిక, మరి లోకంలో మాట్లాడేది అదే నాలిక. కాబట్టి ఈ నాలికని మరి మన శరీరం అంతటిని కంట్రోల్ చేసుకున్నటకు, లేకుంటే మరి మన శరీరం అంతటిని బాగుగా ఉంచుకున్నటకు నాలిక మరి దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది. ఎవరైతే దాన్ని కంట్రోల్ చేసుకుని దాన్ని యథార్థముగా వాడతారో వారి నాలిక మరి మంచిగా చెప్పట్లేదు కానీ అగ్ని పాప ప్రపంచము అయ్యున్నది, కానీ ప్రశస్తమైన వెండిలాగా చేసుకోవాలంట నాలుకని. యథార్థవంతులకి ఆ నాలుక వెండిలాగా ఉంటుంది. కాబట్టి ఈ నాలుక పాప ప్రపంచమే. సముద్రంలో ఉన్నటువంటి వాడ పెద్దదైనప్పుడు కూడా చిన్న చుక్కాని ఆ యొక్క వాడని ఎలాగైతే కంట్రోల్ చేస్తూ మరి స్టీరింగ్ లాగా పనిచేస్తుందో అలాగనే మన ఆ శరీరం అంతటికీ కూడా మన అవయవాలన్నింటినీ కంట్రోల్ చేయడానికి నాలిక బాగుగా పనిచేస్తుంది. మన నాలిక మాట్లాడిన దాన్ని బట్టే నోరు మంచిదైతే నువ్వున్న ఊరు కూడా మంచిదేనంట. మరి నోరులో ఏముంది? నాలిక ఉంది. ఈ నాలిక మంచిగా ఉంటే ఊళ్ళో కూడా మనం మంచిగానే జీవించవచ్చు. మనము ఉన్నటువంటి ప్రజల మధ్యలో మనము ప్రశస్తంగానే జీవించగలము. ఎదుటివారు ఎంత మంచివారు కాకపోయినా నువ్వు మంచివాడిగా జీవించగలవు. మనము నాలికని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. మన నాలిక ఎలాంటిదంటే సముద్రంలో ఉన్న వాడని మరి ఆ యొక్క సుఖాన్ని ఎలాగైతే కంట్రోల్ చేస్తుందో మానవుని యొక్క శరీరమును, మానవుడి యొక్క మరి నడకను, మానవుడి యొక్క మాటల్ని నాలికతోనే కంట్రోలు చేయగలము. మరి ఆ కొట్లాటలు వచ్చినప్పుడు ఆ నాలుకని కంట్రోల్ చేయలేం. అది అదిరిపడుతూ ఉంటుందంట. అది అదిరిపడుతూ ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఆగిపోయినా సరే ఆ నాలుక ఏం చేద్దంటే అదిరిపడుతూ అది గుణుకుతూనే ఉంటుంది. కాబట్టి ఆ నాలుక ఏమి లేదంట, నరమలేదు. నరమలేని నాలుక అది ఏంటంట ఏందైనా మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ నాలుకని ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో వారు తన జీవితాన్ని బాగు చేసుకోగలరు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనము మరి ఆయన్ని ఎలాగ ఆరాధించాలి? డాంబికంగా కాకుండా ఆయన్ని దీనత్వంతో మనం ఆరాధించవలసి మారబై ఉన్నాము. అలాగే యథార్థమైనటువంటి నాలుక, ప్రశస్తమైన నాలుకతో మనము ఆయన్ని ఆరాధించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఆయనకి గుంట తవ్వేటువంటి యోధాలాగా మనం ముద్దు పెట్టుకునేవారుగా కాకోకుండా పవిత్రమైన ముద్దు పెట్టుకునేవారుగా మనం ఉండాలి. ఆయన ముద్దు పెట్టుకోండి లేక ఆయన కోపించును అని మరొక చోట రాయబడి ఉన్నది. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. యోధా కూలాడలేదా? తమ ఆలోచనలు మంచివి కానందు వల్ల తాను ఏం చేశాడంట? 30 రూకముల వెండి నాణ్యాలకి అమ్మేసి యేసుక్రీస్తు వారిని చివరికి తాను వెళ్ళి ఉరి పెట్టుకుని చనిపోయాడు. వారు తమ ఆలోచనల చేత చిక్కుబడి కూలిపోయాడు. కాబట్టి మనము ఆలోచనలు ఎలాగున్నాయి, మన మాటలు ఎలాగున్నాయి? డాంబికమైన మాటలు మాట్లాడవలసిన ఆ నాలుకనే ఉపయోగించాలి. పరిశుద్ధమైన మాటలు మాట్లాడవలసిన ఆ నాలుకనే ఉపయోగించాలి. పాపం మాటలు ఉపయోగించవలసిన ఆ నాలుకనే ఉపయోగించాలి. కాబట్టి నీ మాటలు ఏ విధంగా ఉన్నాయి, నీ నాలిక ఎంత ప్రశస్తంగా ఉన్నది అనేది ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఎందుకంటే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు తన నాలికతో మాట్లాడిన మాటలు అనేక మందికి స్వస్థత కలిగించాయి. ఇంకా ఆయన మాటలు ఎలాంటివంటే భూమి ఆకాశము గతించిపోతుంది కానీ ఆయన మాటలు ఎంత మాత్రమునో గతించువని మత్తయి వార్తలో రాయబడ్డది. ఎందుకో తెలుసా? అవి యథార్థమైన మాటలు, అవి స్థిరమైన మాటలు, అవి సర్వశక్తిని మాటలు, అవి నిస్వార్థమైన మాటలు. ఆ మాటలు మరి
ఎంతో బలమైనవి. ఆ మాటలతోనే సమాధిలో ఉన్నటువంటి లాజర్ని పిలిస్తే పైకి లాజరు బయటకు వచ్చాడు. లాజరు బయటకు రమ్మని చెప్పినప్పుడు మరి ఆ పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకి సమాధిలో నుంచి లాజరు బయటకు వచ్చాడు. అంతేకాకుండా ఆయన మాటలు ఎంతోమందిని ఆదరించాయి. ఆయన మాటలు మరి ప్రపంచానికి, పాపములో ఉన్నవారికి రక్షణ కలిగించాయి. ఆయన నాలికి మరి దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉంది. తండ్రి అయిన దేవునికి కీర్తి తెచ్చేదిగా ఉంది. ఆయన్ని ఆరాధించే నీ నాలిక ఈ ఉదయకాలం ఏ విధంగా ఉంది? నీ యొక్క మాటలు డాంబికంగా ఉన్నాయా? డబ్బా మాటలుగా ఉన్నాయా? ఏ విధంగా నీ మాటలు ఉంటూ ఉన్నాయి? నీ నాలిక ఏ విధంగా అదురుపడుతూ ఉంది? నీ నాలిక నీ శరీరాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తూ ఉంది? దేవుణ్ణి ఆరాధించే నీవు ఇవి తప్పక పరీక్షించుకోవలసినటువంటి సమయము ఇది. దేవుని రాకడ సమీపంగా ఉంది. నీ మాటలు దేవుని రాకడ గురించి మాట్లాడవలసినటువంటి మాటలుగా ఉండాలి. సిద్ధపడుము, సిద్ధపరచుము, సిద్ధపడుము, సిద్ధపడుము, సిద్ధపరచుము. నీ మాటలు ఏ విధంగా ఉంటున్నాయో ఉదయకాలము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యథార్థంగా ప్రవర్తించే వాళ్ళు, డాంబికంగా కాకుండా దీనంగా ఉండే వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మరి 12వ వచనంలో మనం చూద్దాం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే. ఎవరిని దీవిస్తాడు దేవుడు అంటే నీతిమంతులని, తన నాలుకని జాగ్రత్తగా కాసుకునే వాళ్ళని దీవిస్తాడు ఆయన. డాంబికంగా కాకుండా దీనంగా ఉండే వాళ్ళని ఆయన ఆశీర్వదిస్తాడు. కేడుముతో కప్పునట్లు నీవు వారిని దయతో కప్పుతావంట. దీనిని ఎలాగంట? కేడుముతో కప్పునట్లు దయతో వారిని కప్పుతావు. మహోన్నతుని సాటు నివసించేవాడే సర్వశక్తిని నీడనే విశ్రమించేవాడని మరొక కీర్తనలో రాయబడి ఉంది. అలాగే కప్పటము, తన హస్తపు రెక్కల నీడలో కప్పటము, కాయడము, ఆ వచ్చేటువంటి ప్రమాదం నుండి తప్పించటము, ప్రాణాన్ని కాపాడడమే. ఆ విధంగా కేడెముతో కప్పునట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ఎవరిని? నీతిమంతుల్ని. ఎవరిని? యథార్థవంతుల్ని. ఎవరిని? తమ నాలుకను కాసుకునే వాళ్ళని. ఎవరిని? డాంబికుల్ని కాదు, దీనుల్ని. కావున నీ నామమును ప్రేమించు వారందరూ కూడా నిన్ను గూర్చి, అందుకనే వచ్చాం మనము ఈరోజు దేవుని సన్నిధికి వచ్చామంటే మనము ఉల్లసించడం కోసం, ఆయన నామాన్ని ఆరాధించడం కోసం, ఆయన నామాన్ని పరిశుద్ధపరచడం కోసము, ఆయన నామాన్ని పొగడడం కోసం, ఆయన నామాన్ని కీర్తించడం కోసము వచ్చి ఉన్నాం. ఆయన చేసిన మేలులను అన్ని కాదు, ఆయన సన్నిధిని కనబడి సమాజముగా కూడి ఆయన్ని ఆరాధించటకు ఈ యొక్క దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము. కాబట్టి రాలేని వారు ఈ యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతారు, వచ్చినటువంటి వారు పొందుకుంటారు. ఈరోజు ఈ ఆరాధనలో ఏకీభించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆశీర్వాదము దేవుడిచ్చి తన రాకడకి సిద్ధపాటు చేయునుగాక. ఆమేన్.